దేశమంతా ఎన్డీఏ పక్షాలు కాంగ్రెస్ పార్టీకి శత్రువులు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న ఏపీలో మాత్రం ఆ రెండు పక్షాలు రహస్య మిత్రులు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఏపీలో సాగుతున్న ఊసరవెల్లి రాజకీయం ఇదే. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడైనా ఎన్డీఏ మీద ఒంటికాలి మీద లేస్తారు. కానీ ఏపీలో మాత్రం ఎన్డీఏ సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయానికి ఆయుధంగా మారారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీసీసీ చీఫ్ అంటే ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అని అనుకునేవారు. కానీ షర్మిల మాత్రం ఏపీసీసీ అధ్యక్షురాలంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కమిటీ అధ్యక్షురాలిగా మార్చేశారని కాంగ్రెస్ నేతలే తలలు బాదుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన షర్మిల నిరంతరం ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకి మేలు చేసేందుకు తాపత్రయపడడం చూసి కాంగ్రెస్ నేతలే ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలపైన, ప్రజలకిచ్చిన హామీలపైన అధికార పక్షాన్ని నిలదీస్తారు. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాత్రం అందుకు రివర్స్. రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చి చంద్రబాబు ఇరకాటంలో పడితే చాలు, టక్కున విజయవాడ వస్తారు షర్మిల. టాపిక్ ని వైఎస్ జగన్ పైకి డైవర్ట్ చేస్తారు. సమయం సందర్భం లేకుండా కుటుంబ వ్యవహారాలపై మాట్లాడి ఎల్లో మీడియాతో టాపిక్ డైవర్షన్ చేస్తారు. మైనారిటీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచినందుకు షర్మిల ఎవరిని తిట్టాలి? పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడితే షర్మిల ఎవరిని తిట్టాలి? విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగిస్తే షర్మిల ఎవరిని తిట్టాలి? ఆరోగ్యశ్రీకి 3,500 కోట్లు చంద్రబాబు బకాయి పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీని ఆపేస్తామని ఆస్పత్రులు ప్రకటిస్తే షర్మిల ఎవరిని తిట్టాలి? సూపర్ 6 హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తే షర్మిల ఎవరిని తిట్టాలి? రాష్ట్రంలో అత్యంత పాశవికంగా బాలికలు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరిగితే షర్మిల ఎవరిని తిట్టాలి? ఎవరినడిగినా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టాలని టక్కున చెప్తారు. అదే సహజంగా జరిగే రాజకీయం. కానీ షర్మిల అలా కాదు. హైదరాబాద్ నుండి అప్పుడప్పుడు విజయవాడ వస్తారు. పార్టీ మీటింగ్లు, నాయకులతో సమావేశాలు ఏం ఉండవు. వస్తారు, ఓ ప్రెస్ మీట్ పెడతారు, వైఎస్ జగన్ ని విమర్శిస్తారు, మళ్లీ వెళ్లిపోతారు. ఇంతే. ఇదంతా సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో సాగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఎన్డీఏ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక ఆర్థికమైన అంశాలకు, ప్రజా వ్యతిరేకమైన అంశాలకు వ్యతిరేకలు ఇవ్వడాలి. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాన్ని కాదు, చాలా గట్టి గొంతుతో మాట్లాడతారు. మీరు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మీ రోల్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి. అసలు ప్రజల భాష మాట్లాడేది మీరు చేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే విజయవాడకు అదేదో ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రతిపక్షాన్ని విమర్శించే కార్యక్రమానికి వస్తారని ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడు టీడీపీ కూటమి కష్టంలో ఉంటే అప్పుడు టక్కున వాలి ప్రెస్ మీట్ పెడతారు షర్మిల. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నిలదీయాల్సింది పోయి వైఎస్ జగన్ పైన ఇష్టానుసారం విమర్శలు చేయడం షర్మిల పరిపాటిగా మార్చుకున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి మూసేసింది డబ్బుల కోసమేనా? ఏపీలో మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చింది కూడా డబ్బు కోసమేనా అని శైలజనాథ్ నిలదీశారు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయం కావచ్చు, మన విజయవాడ వరదలు కావచ్చు, నిన్న కావచ్చు, అనేక అంశాలకి సూపర్ 6 అంశాలు వచ్చినప్పుడు కావచ్చు, మీ యొక్క గొంతు అంత గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు. ప్రతిపక్షానికి అంటే వైఎస్ఆర్సీపీ, ఇంకో మాట చెప్పాల్సి మీ అన్నగారి పైన ఉన్నంత గట్టిగా ఉండదు. ఇప్పటికే అట్లా ఒక రన్నింగ్ కామెంట్ పాస్ చేసేట్లు అనిపిస్తుంది. ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసమే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అది. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు వస్తారు, మాట్లాడతారు, 2-3 పాత విషయాల్ని మీరు తీసుకొస్తారు, ఒక సెన్సేషన్ కోసం కొన్ని మాటలు మాట్లాడతారు. నేను రాజశేఖర్ బిడ్డగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, ఆలోచించండి మీరు ఏం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీకి నాయకురాలిగా ప్రతిపక్షాలని ఐక్యం చేసుకోవడం, సెక్యులర్ వ్యవస్థల్ని ఐక్యం చేసుకోవడం, ముందుకెళ్ళడం అన్నది కదా ఈరోజు రాజకీయ కర్తవ్యం. అట్లా కాకుండా ప్రభుత్వానికి ఒక జార్దే మసగటరే జార్దే వేసేసి
ప్రతిపక్షం మీద మీరు విరుచుకుపడ్డం మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక ఆస్తుల విషయంలోనూ షర్మిల విచిత్ర వాదన చేస్తున్నారు. వైఎస్ఆర్ బతికి ఉన్న సమయంలోనే తన 2 పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చారు. ఎవరి వాటా ఎంతో కూడా స్పష్టం చేశారు. అయినా తన చెల్లెలి మీద ప్రేమతో వైఎస్ జగన్ ఆమెకు బహుమతిగా కొంత ఆస్తి ఇవ్వాలనుకున్నారు. దీనికోసం ఓ MOU కూడా చేశారు. అయితే ఆస్తులపై కేసులు ఉండడంతో వెంటనే ఇవ్వలేని స్థితిలో ఆ ఆస్తికి సంబంధించిన షేర్లను తన తల్లి విజయమ్మ పేరు మీద పెట్టారు. కేసులు పూర్తయ్యాక ఈ ఆస్తి తన చెల్లెలికి బదిలీ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. వివాహం జరిగిన 20 ఏళ్ల తరువాత కూడా అన్న ప్రేమతో ఆస్తి చెల్లెలికి ఇవ్వడం ఓ అరుదైన ఘట్టం. ఇలాంటి సందర్భంలోనూ తన అన్న మంచితనాన్ని షర్మిల ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించి షర్మిలనే తొందరపాటు చర్యలకు దిగి NCLT వరకు లాగారు. అయితే వివాదం కోర్టులో ఉన్నప్పుడు దానిని న్యాయస్థానంలో తేల్చుకోవాల్సింది పోయి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తన వ్యక్తిగత అంశాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఆస్తుల అంశం ఎల్లో మీడియాకు లీకులిచ్చి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిల గారి వాదన, దాన్ని మోసుకొస్తున్నటువంటి ఈనాడు పేపర్లు చూస్తూ ఉంటే అసలు నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వందల సార్లు దీని మీద క్లారిటీ ఇచ్చాం, డాక్యుమెంట్లు చూపించాం. షర్మిల గారికి ఈనాడు పేపర్కు ఎవరైతే ప్రచురించారో వాళ్ళిద్దరిని అడుగుతున్నాను నేను, అయ్యా డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపించమంటారా మీకు? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఒడంబడిక, వాళ్ళు రాసుకునేటువంటి అగ్రిమెంట్ మీకు కావాలన్నా స్పష్టంగా దాంట్లో ఉంది. సరస్వతి పవర్ ప్రాజెక్టులో విజయమ్మకు కానీ లేకుండా ఉంటే షర్మిలమ్మకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాటాలన్నిటి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ యొక్క సీజర్లో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాతనే వీళ్ళు బదలాయించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వీళ్ళకు తెలియకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియకుండా అవి బదలాయింపు చేసేదానికి ప్రయత్నం జరిగాయి. కాబట్టి వాటి వల్ల బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టే ఆయన విజయమ్మ మీద ఆ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పితే తల్లి మీద కోపంలో లేకపోతే ఇంకోటి కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. వాళ్ళకి కావాలంటే ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపిస్తాం. ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. తాజాగా 2 రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టిన షర్మిల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలను, దగాను ఎండగట్టడం మానేసి వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తన ఆస్తుల వివాదం కోసం వైఎస్ అవినాష్ రెడ్డి పైన నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ముస్లింలంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చినందుకు నిరసనలు చేస్తుంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి షర్మిల రంగంలోకి దిగారు. ఒకరోజు వివేకా హత్య కోసం, ఇంకో రోజు ఆస్తుల కోసం కమెంట్లు చేసి ఎల్లో మీడియాలో వైఎస్ జగన్ పై వ్యతిరేక వార్తలు వచ్చేలా డైవర్షన్ ప్లాన్ ని అమలు చేశారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్, నారా లోకేష్ పర్యవేక్షణలోనే సాగుతోంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుందో, ప్రజల్లో వ్యతిరేకత పుడుతుందో, ఎప్పుడైతే ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కు ఈరోజు వక్ఫ్ మీద యుద్ధం జరుగుతుంది, దాని మీద వాళ్ళ పార్టీ ప్రతిస్పందన కావాలా. వక్ఫ్ మీద ఈ యొక్క జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి బిల్లు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలా. దాన్ని పక్కదావ పట్టించడానికి ఒక అజెండా తీసుకొని వస్తారు. బట్ గతంలో మనం చూసాం కదా, ఒకరోజు లడ్డు అంటారు, ఒకరోజు బోట్లు అడ్డం పెట్టారు అంటారు, ఒకరోజు సీజ్ ద షిప్ అంటారు. వీళ్ళ ఇష్టం. ఒకరోజు బాబాయ్ అంటారు, ఏదో ఒక రకంగా. ఇది కూడా అదే రకం. కాబట్టి ఇటువంటివన్నీ మానుకోవాలి. చూస్తానికి విసుగైపోయినారు. షర్మిలపై టీడీపీ నాయకులెవరూ విమర్శలు చేయొద్దని చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. షర్మిల కూడా చంద్రబాబు అవినీతిపైన, మోసంపైన ఎక్కడా మాట్లాడకూడదని ఒప్పందం జరిగింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏపీకి వచ్చి డైవర్షన్ చేయడానికి టీడీపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరింది. అంతేకాదు ప్రభుత్వంలో కూడా షర్మిల అడిగితే ఏ పనైనా చేసేయండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట లోకేష్. ఇందుకోసం పార్టీ ఆఫీస్లో కీలకంగా ఉండే నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ కి బాధ్యతను కూడా అప్పగించారని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. లడ్డు వ్యవహారం సీరియస్ గా ఉండగానే శరభలం గారు వచ్చి ఏదో 2 మాటలు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి, కోర్టులో ఉన్నాయిగా తెలుసుకోవచ్చుగా. అసలు ఎప్పుడైనా మీ కంపెనీలో మీకు వాటాలు ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీలు చూశారా? జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు, దానిలో ఏం సందేహం లేదు.
కంపెనీల్లో వాటాలు కావచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వమంటే నేను ఇస్తానా? చంద్రబాబు ఇవ్వమని నాకు అర్థం కదా. చంద్రబాబు నాయుడు 2 చెల్లెలు ఉన్నారుగా, పాపం ఒక చెల్లి మరీ దారుణంగా ఉందంట. హెరిటేజ్లో సగం వాటా ఇవ్వమని ఇస్తారా? ఇవి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కదా, అట్లాగే మూసేశారు కదా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం అనుకున్నారు కదా, మరి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా. మరి దీని వెనక డబ్బులు వ్యవహారం ఏమైనా ఉందా అనే విషయంగా మాట్లాడారు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డబ్బుల విషయం మాట్లాడారు కాబట్టి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రాజకీయాలంటే డబ్బులు కాదు, రాజకీయాలంటే అధికారం కాదు. రాజకీయం అనేది ఒక ఫిలాసఫీ. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అట్లాగే వాటి యొక్క భావజాలానికి వ్యతిరేకంగా నిలబడాలనుకునే అలాంటి వాళ్ళు ఉంటారు. దీన్ని మీరు అసలు మాట్లాడడమే అనవసరం, కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అరే మీకు అసలుకి ఈ డబ్బు భాష తప్ప ఇంకో భాష మీకు తెలీదా? ఎప్పుడు మాట్లాడినా డబ్బులు 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 అనే మాట్లాడుతూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం లేక వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో మీరు భాగం కావద్దని నేను కోరుకుంటా ఉన్నా. అట్లా అనిపిస్తుంది జనానికి, ఆ విషయం మీరు గమనించాలి. ఏపీలో ఆడపిల్లలపై ఘోరాతి ఘోరంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు, జనసేన నాయకుల వేధింపుల వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనమవుతున్నా షర్మిల ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. మద్యం బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగి ఆడవాళ్ల జీవితాలు నాశనమవుతున్నా, ఏపీలో మహిళలపై క్రైమ్ విపరీతంగా పెరుగుతున్నా షర్మిల ఏనాడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ఏపీలో ఏడాది పాలన చేసిన చంద్రబాబు అన్ని హామీలకు ఎగనామం పెట్టి జనాన్ని మోసం చేసిన షర్మిల పల్లెత్తు మాట అనలేదు. నిరుద్యోగ యువత రోడ్డెక్కినా, ఉద్యోగులు రోడ్డెక్కినా చంద్రబాబుని కనీసం విమర్శించలేదు షర్మిల. ఇదంతా చూశాక ఏపీలోని సామాన్యులు సైతం, పీసీసీ అధ్యక్షురాలు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా మారిపోయినట్టున్నారని విమర్శిస్తున్నారు.